తప్పు దర్జాగా చేయి, దబాయించి మాట్లాడు, అది తప్పేంటని ప్రశ్నించు. అంటే మందుబాబులు ఇవన్నీ పట్టించుకోరా సార్? లేదంటే ఇప్పుడు పట్టించుకున్నా ఏం చేయలేరు కాబట్టి 10 రూపాయలు పెరిగినా సైలెంట్గా ఇచ్చి తాగేస్తారండి. ఎలక్షన్స్ అప్పుడు చూసుకుంటారంతే. అంటే మామూలుగా మనకి ఎలక్షన్స్ అప్పటికి, అందుకనే ఆ టైంకి ఒక 6 నెలల ముందు నుంచి ఒక చక్కటి స్ట్రాటజీ చేస్తారనమాట. చంద్రబాబు గారికి ఎమ్మెల్యేలు చెప్పారు, అయ్యా మా పేర్లు చెప్తున్నారు, మేమేం తింటలేదయ్యా, అసలు ఎక్సైజ్ అధికారులు కూడా తింటలేదయ్యా, దీని వెనకాల వైసీపీ గుడిపుటానే ఉందని తెలిసింది, వైసీపీ ఇన్ఛార్జీలే తిన్నారంట అంటారు. దానికి అనుగుణంగా ఈనాడు జ్యోతి సాక్షి అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, పాలన ఉందా, పాపం చంద్రబాబు గారిని మోసం చేసి తెలుగుదేశం ఎమ్మెల్యేలను కూడా మోసం చేసి వైసీపీ ఇన్ఛార్జి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో, ఇన్ఛార్జి ఎమ్మెల్యే క్యాండిడేట్లు వాళ్ళే తిన్నారన్నటువంటి విషయం తెలిసి దీని మీద సిఐడి దర్యాప్తుకు ఆదేశించారని 2 చోట్ల 3 చోట్ల వైసీపీ వాళ్ళని ఒకళ్ళని ఇద్దరు అరెస్ట్ చేసి చూపెట్టేసేసి వాళ్ళు తిన్నారని చెప్పేసి ఆ పైన దీన్ని ఆపేశారు అని చెప్పేసి రేటు తగ్గించాను. ఇప్పుడు కనుక మొన్న రేట్లు ఎక్కువ వసూలు చేసి కరెంటు ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేరా అని చెప్తే అది ఇచ్చేసి నేను ఇచ్చానని చెప్తున్నది చూడండి, రేపు పొద్దున అట్ట చేస్తారు. అంటే మామూలుగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ బండ్ మీద ఒక 50 రూపాయలు పెంచింది అనుకోండి, కమ్యూనిస్టులు కానీ వీళ్ళందరూ గుద్దుబండి అని చెప్పి ఒక సిలిండర్ పట్టుకొని వచ్చి రోడ్డు మీద ధర్నాలు చేయడం ఇవన్నీ ఉంటాయి. పెట్రోల్ ధరలు పెరిగినా, నిత్యావసరాల ధరలు పెరిగినా సరే. కానీ మందు ధర పెరిగితే మాత్రం అసలు ఎవరు మాట్లాడరండి సార్, చాలా సైలెంట్గా ఉంటారు. ఇదివరకు మద్యం ధరకు కూడా పెద్ద రచ్చ నడిచేదండి. అయితే ఇప్పుడు మద్యం ధరలకు సంబంధించి కమ్యూనిస్టులు పాప విశాలాంధ్ర ప్రజాశక్తి పేపర్లకి వీళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం బిగిన్ చేశారు, వాళ్ళకి గవర్నమెంట్ వర్క్స్ ఇవ్వడం బిగిన్ చేశారు. దాంతో సిపిఐ సిపిఎం అప్పుడప్పుడు మొక్కుబడిగా ఒక స్టేట్మెంట్ ఇస్తుంటాయి ప్రభుత్వం మీద జాలి తెలిసి, ఏది బాగోదు మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాము, లేదు మేము తెలుగుదేశం టీం కాదని చెప్పడం కోసం అంతే. రోడ్డెక్కి ఉద్యమాలు లేకపోతే ఇలాంటి సమాచారాలు వాళ్ళకి తెలియని వాళ్ళు కాదు, వాళ్ళకి ప్రతి ఒక్కటి తెలుసు. సైలెంట్గా ఉంటున్నారు అంటే విషయం అదే అనమాట, అంత మించేం లేదు. రైట్, చూద్దాం. మొత్తానికి మందుబాబుల నెత్తిన ఒక పిడిగ ఇదే పడింది, బాటిల్ మీద